ఇంకా తిరుపతి దర్శనానికి క్యూ లైన్లోకి మాకైతే 12:30 టికెట్లు ఇస్తే 11 గంటలకు వచ్చామండి. నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే నేను స్పీడ్గా నడవలేను కదా. మా పిల్లలైతే చాలా ముందే వెళ్ళిపోయారు. వాళ్ళు ఏంటంటే పిల్లలు కదా, స్పీడ్గా నడవగలరు కాబట్టి నేను మా వారైతే నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా అక్కడ అందరూ కంపార్ట్మెంట్లో కూర్చోవాల్సిందే. ఇంకా సరే అని చెప్పేసి 4 గంటలకు అయితే స్వామివారి దర్శనం బంగారు వాకిలి నుంచి స్వామి దర్శనం అయితే ఇచ్చారండి ఈసారి. చాలా బాగా దర్శనం అయితే అయింది. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత తెలుసు కదండి షాపులు ఎలా ఉంటాయని చెప్పేసి మా అమ్మ అయితే గాజులు చూస్తుంటే నేనైతే మీకు కొంచెం చూపిద్దామని చెప్పి ఇలా తీశాను. అసలు ఆ వస్తువు ఉంది, ఈ వస్తువు లేదంటారు. పిల్లలు ఆడుకునే వస్తువుల కానించి, బొమ్మల కానించి, హ్యాండ్ బ్యాగుల కానించి, దిష్టికాయల కానించి, అవేంటి సంచులన్నీ, పూలదండల కానించి ప్రతి ఒక్కటి ఉన్నాయండి. మళ్ళీ లేట్ అయిద్దని చెప్పేసి దిగే మొక్కుబడి ఉంది కదండి, ఆ దిగే మొక్కుబడి తీర్చుకోవాలని చెప్పేసి మా వారు మా అమ్మ అయితే మెట్ల మార్గంలో వెళ్ళారు. మేము బస్సులో కిందికి రానని చెప్పేసి మా వారు ఇంకా మళ్ళీ లేట్ అయితే 5 దాటితే మళ్ళీ అంటే నడకదారిన వెళ్ళనిస్తారా వెళ్ళనివ్వరు అని చెప్పేసి మా వారు మా అమ్మ అయితే అటు వెళ్ళారు. నేను మా అబ్బాయి అయితే మాత్రం బస్సు ఎక్కి మేమైతే కింద తిరుపతికి అయితే బయలుదేరామండి. అసలు ఈసారి నిజంగా మాకైతే మాత్రం స్వామివారి దర్శనం అయితే అయింది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని తిరుమల వెంకటేశ్వర స్వామి అండి. ఇదైతే ఫ్రీ బస్సు. ఇది తిరుమల పైన కొండ మీద దిగే బస్సు. ఆ బస్సు మేము ఫస్ట్ తిరుపతి పోయినప్పుడు ఎక్కామండి. ఆ బస్సు అయితే మాత్రం చూసారు కదండి. బస్సు అయితే ఎక్కి బయలుదేరాము. నాకైతే మాత్రం నేను కూడా నడిస్తే బాగుండు నడకదారిలో అని చెప్పేసి కొంచెం బాధ అయితే ఉంది. ఎందుకంటే కాస్త నడిచొస్తే నడిచినట్టు ఉంటుంది, ఆ మెట్ల మార్గంలో ప్రకృతి అందాలు అవి చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇంక మళ్ళీ నేను నడవడం లేట్ అయితే చీకటి పడుతుందని చెప్పేసి మేమైతే ఇలా బస్సులో బయలుదేరామండి. ఈ బస్సు దిగేటప్పుడు మాత్రం తిరుమల కొండ దిగేటప్పుడు మాత్రం అసలు ఎన్ని మలుపులు ఉంటాయి అంటే అన్ని మలుపులు ఉంటాయి. కడుపులో మొత్తం పేగులతో సహా తిప్పాడు పెట్టుద్ది. అప్పుడు అనిపించింది నాకు మా అమ్మాయి నడిచి రావడం బెస్ట్ అని. చూసారు కదండి తిరుమల దర్శనం వీడియో అయితే. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.